వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ నేను ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ హై ఫామ్ అయింది కదా. సో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకున్నట్టే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అండ్ మనకి ఆ ట్రేడ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. అనాలిసిస్ అండ్ డైరెక్షన్ అయితే కరెక్టే, కాకపోతే నేను పిరామిడింగ్ చేసుకోవడం వల్ల నా స్ట్రాటజీస్ అనేవి స్ట్రాటజీ ఫెయిల్ అవ్వలేదు. నా ఎంటీఎం అనేది నెగిటివ్గా అయితే వచ్చింది. సో నేను 10,000 నెగిటివ్ అనేది చేసాము. సో విచ్ ఇస్ అ వ్యాలిడ్ లాస్. ఓకే, సో లాస్ గురించి అంతేం పట్టించుకోకూడదు. ఎక్కువ దానికన్నా ఎక్కువ చేస్తే అప్పుడు వీ హ్యావ్ టు వరీ. సో ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ రోజు నాకు తెలిసి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ పాజిటివ్ లోనే రన్ అవుతుంది. సో ఈ లెవెల్ అనేది మార్కెట్ ఇక్కడ క్రాష్ జరిగింది కదా, దిస్ విల్ బి ద సప్లై జోన్. అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ లో వరకు వచ్చింది హై దగ్గర నుంచి. ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో కూడా ఈక్వల్ గా ఇంపార్టెంటే. సో మార్కెట్ 65 పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అయితే. సో అబౌవ్ ద R1 ప్యూట్ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ గా ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఈరోజు సిపిఆర్ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ టు నేరో ఉంది కాబట్టి ట్రైనింగ్ డే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ లెవెల్స్ అనేవి గ్యాప్ బోర్డర్స్. సో నిన్న మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా నిన్న. సో ఈ రెండు బోర్డర్స్ అనేవి ఇంపార్టెంట్, గ్యాప్ బోర్డర్స్. ఇన్ కేస్ కిందకు వస్తే అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. ఇఫ్ నాట్ ఫర్ టుడే, ఫర్ కమింగ్ డేస్ ఈ వర్జిన్ సిపిఆర్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ అనేది గ్యాప్ బోర్డర్ గా ఉంటుంది. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సప్లై జోన్. హై అండ్ లో ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఈ రోజు హై అండ్ లో ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది. సో చూద్దాం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా. బ్రేక్అవుట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది అండ్ కింద వర్జిన్ సిపిఆర్ ఉంది. సో దానికన్నా కిందకైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ మార్కెట్ పైకి మూవ్ అయితే ఇంకా రెసిస్టెన్స్ ఏం లేవు. ఎలాగా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది కదా. సో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇంకా మహా అయితే పీఓర్స్ గురించి భయపడాలి అంతే. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. వన్స్ ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా మనం సప్లై జోన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సప్లై జోన్. రైట్ ఫ్రమ్ హియర్ దేర్ ఇస్ ఎ క్యాష్. బట్ అలాగని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు. సో ఎంత పెద్ద క్యాండిల్ వచ్చినా స్టాప్ లాస్ డే హై పైన అయితే పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. అలాగని సిపిఆర్ పైన పెట్టుకున్నా సరే మనకి కింద సపోర్ట్స్ ఉన్నాయి కదా, గ్యాప్ బోర్డర్స్. అండ్ ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో విల్ వెయిట్ ఫర్ ద బుల్లిష్ ప్యాటర్న్ హియర్. అది బుల్లిష్ అయితే నో ప్రాబ్లం, లేదు ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే అప్పుడు విల్ ట్రై టు గో షార్ట్. బట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి గ్యాప్ బార్డర్ ఉంటుంది. ఓకే, సో చూడాలి గ్యాప్ బార్డర్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందా అన్నది. సో కెమెరా ప్యూర్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్లో అయినా బులిష్నెస్ ఫామ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకి S3 కెమెరాలో సపోర్ట్ ఉంది కదా. సో సపోర్ట్ పైన క్లోజ్ అవ్వాలి గ్రీన్ క్యాండిల్. లేదంటే ఇక్కడ గ్యాప్ బార్డర్ దగ్గర చూద్దాం, ఇక్కడ నుంచి అయినా బులిష్నెస్ అయినా చూపిస్తుందేమో. యాజ్ ఆఫ్ నో 56,800 పుట్ ఆప్షన్. 800 కాదు. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఇలా ఉన్నప్పుడు చూద్దాము. ఎందుకంటే మార్కెట్ ఎంత పెద్ద రెడ్ బార్స్ వచ్చినప్పుడు సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ సప్లై జోన్ కదా, ఇక్కడ సప్లై జోన్ నుంచి రివర్సల్ అయితే ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఈ లెవెల్ దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో. 56,700 అండ్ 800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. ఓకే, 56,800 పుట్ ఆప్షన్ అండ్ 56,700 పుట్ ఆప్షన్. సో రెండు వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకున్నాను. సో చూద్దాం ఈ లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీ అయితే బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటే. క్యామిలిల్లస్ చూసుకుంటే మనకి క్యామిలిల్లస్ ఎక్కడ ఉన్నాయి. యా, నిఫ్టీ కూడా R3 క్యామిలీలో సపోర్ట్ తీసుకుంటుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 56,700 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. సో ఇప్పటివరకు ఇది లో ఎంత వెళ్ళిందో చూద్దాము. హై అయితే 675 వరకు వెళ్ళింది. సో 655 పెట్టుకున్నాను స్టాప్. 655 దగ్గర ఎంటర్ అయ్యాను. 60 క్వాంటిటీస్ 685 పెట్టుకుంటున్నాను. అండ్ 60 క్వాంటిటీస్ 700 పెట్టుకుంటున్నాను.
60 క్వాంటిటీ 685 అండ్ 60 క్వాంటిటీ 700 వద్ద ఎంట్రీ పాయింట్. సో ప్రెసెంట్ 647 అండ్ 1000 రూపీస్ పాజిటివ్ రన్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ 675 అయింది కదా. సో స్టాప్ లాస్ నేను 697 పెట్టుకున్నాను, సో దట్ 5000 నెగిటివ్ వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ నుంచి అయితే పిన్ బారే ఫామ్ అయింది. యాక్చువల్గా మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం, ఎందుకంటే గ్యాప్ బార్డర్స్ అప్పుడు కూడా అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తే లైక్ ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా అన్నది, ఆ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. టార్గెట్ అట్లీస్ట్ సిపిఆర్ కానీ R3 కెమెరాలో కానీ ప్లాన్ చేద్దాము. సో ఫస్ట్ ట్రేడ్ అయితే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అండ్ 679 దగ్గర క్లోజ్ చేసాం అది. సెకండ్ ట్రేడ్ 811 దగ్గర తీసుకున్నాం, స్టాప్ లాస్ 855 పెట్టుకున్నాను. బులిష్నెస్ చూపిస్తే మార్కెట్, సారీ బేరిష్నెస్ చూపిస్తే మార్కెట్ కిందకి వస్తుంది. సో రీజన్ ఏంటంటే ఇక్కడ S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన ఇమీడియట్గా ఎంట్రీ ఏం తీసుకోకూడదు, ఎందుకంటే రిస్క్ కూడా మళ్ళీ పెద్దది ఉంటుంది క్యాండిల్ పైన అయితే. సో చిన్న పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి ట్రేడ్ క్లోజ్ చేయడానికి. 833 రన్ అవుతుంది, 855 వస్తే క్లోజ్ చేద్దాము. సో సెకండ్ ట్రేడ్ కొంచెం హై ప్రాబిలిటీ, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ బేరిష్గా ఉంది అండ్ గ్యాప్ బౌండర్ కూడా బ్రేక్అవుట్ చేసింది కదా. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా లేదంటే కిందకి వస్తే మనకి ఈ ట్రేడ్ అనేది వర్కౌట్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ రిజెక్షన్ అయితే జరుగుతుంది, సో అందుకే సెకండ్ అకౌంట్లో కూడా ప్లాన్ చేశాను. సో 826 అయితే అయ్యింది. ఇందులో స్టాప్ లాస్ 868 పెట్టుకున్నాను, సో దట్ 5000 రిస్క్ ఉంటుంది ఇందులో. ప్రెసెంట్ 336 నెగిటివ్ రన్ అవుతుంది. సో ఫర్దర్గా 20 MA అన్న రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. సో కొంచెం వాలటైల్గా అయితే ఉంది. సో మళ్ళీ ప్రాఫిట్ 3000 అయితే రన్ అవుతుంది. ఈ లెవెల్ బేరిష్నెస్ రావాలి మార్కెట్ కిందకి వస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మరి, లేదంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇదైతే 811 దగ్గర అయింది, కొంచెం లేట్గా తీసుకున్నాము అప్ స్టాక్స్లో. సో ఇప్పుడు నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గరకు వచ్చింది, ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కదా. సో మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు సపోర్ట్ కింద టర్న్ అవుతుంది, బట్ మార్కెట్ కింద రన్ అవుతుంది కాబట్టి ఇదైతే రెసిస్టెన్స్ కిందే ఉంటుంది. సో ఇక్కడ 20 MA రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది, కాకపోతే ఈ లెవెల్ పై వరకు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టాక్లో మనకి 853 వస్తే క్లోజ్ అయిపోతుంది, 840 రన్ అవుతుంది. ఇందులో అయితే మనకి 1800 అలా రన్ అవుతుంది, 2000. సో 853 ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. సో 20 MA దగ్గర నుంచి ఏమైనా బేరిష్నెస్ వస్తే మార్కెట్ మళ్ళీ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బులిష్నెస్ అయితే చూపిస్తుంది ఈ లెవెల్ సపోర్ట్ దగ్గర నుంచి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ బార్ అయినా చూద్దాము, నెక్స్ట్ బార్ హిట్ అయితే ఐ మీన్ ఏమన్నా రెడ్ బార్ వస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టాక్లో అయితే స్టాప్ లాస్ 852 పెట్టినాం కదా, అది ట్రిగర్ అయింది. ఇందులో అయితే ఇంకొక 2000 ఉంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాము, 850, సారీ 868 పెట్టుకున్నాము. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి దీనికైతే. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే రిజెక్షన్ జరగచ్చు. ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది డిమాండ్ జోన్ కదా, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 90 క్వాంటిటీసే ప్లేస్ చేశాను, 120 కాదు. 850 దగ్గర అయింది. స్టాప్ లాస్ 900 పెట్టుకున్నాము, 905 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇది కొంచెం హై ప్రాబిలిటీ, అందుకే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే పొజిషన్స్ అయినా యాడ్ చేసుకుంటాం, లేదంటే ఇంక వదిలేద్దాం, దీని తర్వాత అయితే ఆపేద్దాము, డేని క్లోజ్ చేద్దాం. ఓకే. సో ఇందులో అప్స్టాక్స్ లో అయితే మనకి ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు, ఇంకొక 2000 ఉంది. ఇందులో 868 పెట్టుకున్నాను కదా. సో ఒక పని చేస్తాను, ఇందులో పెట్టుకున్న స్టాప్ లాసే పెట్టుకుంటాను. 851 దగ్గర రన్ అవుతుంది కదా. సో రిస్క్ ఒక 2500 ప్లాన్ చేద్దాము. 878 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ఓకే. ప్రెసెంట్ అయితే కొంచెం మన సైడే మూవ్ అవుతుంది మరి. సో ఇక్కడ ఇంపార్టెంట్ రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అయితే అవ్వచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి. సో నిఫ్టీ కూడా, నిఫ్టీ అంటే నిఫ్టీ కాదు, సెన్సెక్స్ ప్లాన్. సెన్సెక్స్ ఒక ఇది 100 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాం, ఒక 2 లాట్సే ప్లాన్ చేస్తాను. 106 దగ్గర అయింది. రిస్క్ ఇందులో ఆల్రెడీ అలాగే 2500 కాబట్టి ఇందులో కూడా ఒక 2500 ప్లాన్ చేద్దాం అంతే. ఓకే. సో 32, 146 ఇది ఎక్స్పైరీ కాబట్టి ఇంకా 0 వరకు లేదంటే సింగిల్ డిజిట్ వరకు ప్లాన్ చేద్దాము. సో చూద్దాం, డన్ ఫర్ ది డే మాక్సిమం 15,000 రావడం వరకు ఉంటుంది. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకొక 1 మినిట్ ఉంది క్లోజ్ అవ్వడానికి. సో ఇందులో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది 5000, అండ్ ఇందులో 98 దగ్గర 120 క్వాంటిటీస్ ప్లాన్ చేసి ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 1500 గ్రీన్ అయితే రన్ అవుతుంది.
ఓకే, ఎస్ 1:1 డిస్క్రిప్ట్ అయితే అయిపోయింది. 5,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, అండ్ ఇందులో కూడా 5,000 ప్రాఫిట్ వచ్చినట్టే. టాప్ అప్డేషన్ చేసుకున్నాము, కాస్ట్ పెట్టేసుకున్నాం. ఇది 851 అయితే తీసుకున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీ 851, అండ్ సెన్సెక్స్ ఏమో 106 అయితే తీసుకున్నాము, 106. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1:1 రిస్క్ రివార్డ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఫర్ కెమెరాలో సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఇన్ కేస్ 20 ఎంఏ అయినా కిందకి స్లోప్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పి ఇంకా ఆపేసాను. సో ఈ లెవెల్ 63 దగ్గర రన్ అవుతుంది. ఇది విన్ అయితే 40 × 60. ఇది క్లోజ్ అయితే అప్పుడు ఏమైనా సెన్సెక్స్ లో యాడ్ చేసుకోవడం చూస్తాను, ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కదా. సెన్సెక్స్ అయినా అడ్వాంటేజ్ వస్తే రావచ్చు, అండ్ ఇన్ కేస్ మార్కెట్ సైడ్ వేస్ గా కానీ కింద కానీ మూవ్ అయితే. సో ఇందులో కూడా 65 రన్ అవుతుంది కదా. స్టాప్ లాస్ 98 పెట్టేసుకున్నాను. సో 98 హిట్ అయితే ఇది కూడా క్లోజ్ చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ 5,000 ప్రాఫిట్. యాక్చువల్గా 7,500 వచ్చినప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, కాకపోతే ఈరోజు ఫస్ట్ ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు కదా. సో సెకండ్ ట్రేడ్లో మనం చూద్దాం. ఓకే, ఈ లెవెల్ అండ్ 20 ఎంఏ రిజెక్షన్ అయితే జరుగుతుంది మరి. ఇందులో 3,000 పాజిటివ్ రన్ అవుతుంది, అండ్ ఇందులో అయితే 4,000 పాజిటివ్ రన్ అవుతుంది. సో మళ్ళీ కాస్ట్ అయితే వచ్చింది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ జరుగుతుంది, అండ్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ రిజెక్షన్ జరుగుతుంది. సో 20 ఎంఏ బ్రేక్ డౌన్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ ఉంది 20 ఎంఏ, వేరే బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ ఉంది. సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ 20 ఎంఏ రిజెక్షన్ తీసుకొని కిందకు వచ్చి నిఫ్టీని తీసుకురావచ్చు, లేదంటే నిఫ్టీ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఓకే, సో అది మనం చెప్పలేం లైక్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుందా, నిఫ్టీ రివర్స్ అవుతుందా అని. కాకపోతే మనకి ట్రెండింగ్ డే కాబట్టి ఏదో ఒక సైడ్ డే హై కానీ డేలో కానీ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. వేరేజ్ ఈ సెన్సెక్స్ ట్రేడ్ అయితే మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే అప్పుడు సెన్సెక్స్ ట్రేడ్ వర్కౌట్ అవ్వచ్చు, ఇంకొక 2,000 ఎక్స్ట్రా అనేది రావచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి 5,000 4,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది సెకండ్ ట్రేడ్లో. 4,200 అయితే ఇందులో ఉంది అప్ స్టాక్స్లో. ఓకే, సచ్ ఏ బిగ్ బేరిష్ మూవ్, ఆల్మోస్ట్ 10,000 అయితే ప్రాఫిట్ వచ్చినట్టు. 760 అలా రన్ అవుతుంది ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్, వేరే సెన్సెక్స్ అయితే 45 రన్ అవుతుంది. ఇదైతే 6,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఎర్లియర్ లాస్ అనేది కవర్ అయిపోయింది. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుందో లేదో. ఇది లో చూసుకుంటే ఇప్పటి వరకు 753 వెళ్ళింది. 753 కానీ కిందకు వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 1:2 అయితే హిట్ అయిపోయింది. సో 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి తర్వాత ఇంకా ట్రయల్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది 740కి వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. 780 రన్ అవుతుంది కదా, కాకపోతే ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ డేలో సపోర్ట్ ఇంకా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. 780 రన్ అవుతుంది కదా, 790 దగ్గర క్లోజ్ చేసేస్తాను. 797. ఇదైతే 96 పెట్టుకున్నాను సెన్సెక్స్. సో మాక్సిమం వచ్చి ఇప్పుడు 5,000 ఉంటుంది డ్రా డౌన్. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో కూడా అంతే, ఆల్మోస్ట్ 5,000 ఉంటుంది డ్రాడౌన్. ఇన్ కేస్ ఫెయిల్ అయితే స్టాప్ లాస్ కాస్ట్ అనేది పెట్టేసుకున్నాం 98 దగ్గర. సో చూద్దాం ఏమవుతుంది ఈ ట్రేడ్. సో వీళ్ళు వన్ థింగ్, ఈ లెవెల్లో 775 అలా వచ్చింది కదా. సో 790 అయితే కొంచెం ఫాస్ట్గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా 795 దగ్గర, దాని పైన పెట్టుకుంటున్నాను. నౌ ద స్టాప్ లాస్, అప్డేటెడ్ స్టాప్ లాస్ ఈస్ 804, అండ్ సెన్సెక్స్లో 80. ఓకే, ఓవరాల్ అయితే 5K డ్రాడౌన్ వస్తుంది. ప్రెసెంట్ 1,000 రూపీస్ అలా రన్ అవుతుంది. అయితే ఎటువంటి అప్డేషన్ అయితే లేదు, జస్ట్ ఇది 7,500కి వచ్చింది కాబట్టి కాస్ట్ పెట్టుకోవచ్చు. నేను ఇందాక ముందుగానే పెట్టేసుకున్నాను. 90 98 ఇస్ ద స్టాప్ లాస్. సో మనకి లూజ్ అయితే ఈ సెకండ్ ట్రేడ్ డ్రాడౌన్ కాస్ట్కి అయితే వస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది. ఆల్మోస్ట్ మనకి సెకండ్ ట్రేడ్స్ అనేవి 9,500 ప్రాఫిట్ వచ్చినట్టు. మనకి 850 దగ్గర తీసుకున్నాం కదా, 850 దగ్గర నుంచి 10,000 అయితే 10,000 డివైడెడ్ బై 90 మైనస్ 851. సో 740 ఇస్ ద టార్గెట్. 1:2 రావాలంటే 740 రావాలి. బ్యాంక్ నిఫ్టీ 740 దగ్గర క్లోజ్ చేస్తాను. 770 దగ్గర రన్ అవుతుంది, 30 పాయింట్స్ ఉన్నాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే 804, సేమ్ 30 పాయింట్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్నాము, 30 పాయింట్స్ అటు వెళ్తుందా, 30 పాయింట్స్ ఇటు వస్తుందో చూద్దాం. వేరే సెన్సెక్స్ అయితే ఫార్ అవే 30 నుంచి 80కి వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి మార్కెట్ అనేది. బట్ ఎనీథింగ్ అండ్ హ్యాపీన్ ఇన్ సెన్సెక్స్. సో కొంచెం వాలటైల్గా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ బార్ కూడా బేరిష్ బారే ఫామ్ అవుతుంది. సో ఇది 748 అలా రన్ అవుతుంది. 740కి వస్తే మనకి 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయినట్టు బ్యాంక్ నిఫ్టీలో. 740 వస్తే క్లోజ్ చేద్దాము.
ఇదైతే ఇంకా 30 పాయింట్స్ ఉంది. ఓకే, 740 అయితే హిట్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు అందులో. అండ్ ఇందులో ఇక ఎంట్రీ ఎగ్జిట్ చూసుకుంటే 851 దగ్గర తీసుకున్నాము, 741 దగ్గర క్లోజ్ చేసాము. ఓకే. సో యాక్చువల్గా 120 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను, కాకపోతే క్వాంటిటీస్ క్యాపిటల్ అనేది సరిపోలేదు. అంటే ఇప్పుడు ఇంకా మనకి సెన్సెక్స్ ఉంది. సో ఇందులో బ్యాంక్ నిఫ్టీలో సేఫ్ అయిపోయింది కాబట్టి సెన్సెక్స్ ఇంకా 30 పాయింట్స్ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో సెన్సెక్స్ ట్రేడ్. అండ్ అప్ స్టాక్స్ అయితే 28 అలా వచ్చింది. ఇంకొక 1500 వస్తే 1:2 రిస్క్ రివార్డ్ వచ్చేస్తుంది, 10,000 ప్రాఫిట్. సో లెట్ us see. సో సడన్ గా బిగ్ బౌన్స్ వస్తే తప్ప మార్కెట్ పైకి మూవ్ అవ్వదు. సో బిగ్ బౌన్స్ వస్తుందేమో చూడాలి. బిగ్ బౌన్స్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం లాస్ కూడా ఇప్పుడు సేఫ్ అయిపోయాము. 40 into 28 దగ్గర ఉంది కదా, స్టాప్ లాస్ 80 పెట్టుకున్నాము. 80 - 30 అంటే 50 పాయింట్స్, 50 into 40, ఒక 2000 రిస్క్. సో బ్రేక్ ఈవెన్కి అయితే వచ్చాము. ఓకే, భయపడాల్సింది అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా బ్రేక్ ఈవెన్కి అయితే వచ్చాము. ఎందుకంటే 80 దగ్గర పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. 80 - 30 అంటే 50 పాయింట్స్. సో 40 into 50 2600, ఇది బ్రోకరేజ్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడైతే సేఫ్ అయిపోయాము, ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఇందులో అయితే 98 పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఇది లూజ్ అయితే 5000 నెగిటివ్ ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకోలేదు కాబట్టి ఇందులో. సో స్టిల్ ఇంకా సపోర్ట్ దగ్గర ఉందండి. మార్కెట్ ఇంకా కిందకు వస్తుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే, నిఫ్టీ సైడ్ వేస్గా ఉందనుకోండి, పర్వాలేదు. ఎక్స్పైరీ రోజు ఒక్కొక్కసారి సడన్గా బిగ్ బౌన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో బిగ్ బౌన్స్ వస్తే అప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇది 40 30 దగ్గర ఉంది కదా, ఇంకొక 2 లాట్స్ యాడ్ చేసుకుందాము. 40 into 30. ఓకే, టోటల్ 80 క్వాంటిటీస్. ఇది 80 పెట్టుకుందాం. స్టాప్ లాస్ మళ్ళీ రిస్క్ పెద్దదైపోతుంది కదా. సో 2500 ఉంది 30 దగ్గర ఉన్నప్పుడు. ఓకే, 92 పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్, సో దట్ ఇన్ కేస్ నెగిటివ్ వస్తే 2500 వస్తుంది. అండ్ విన్ అయితే మనకి ఈ లెవెల్ ఓవరాల్ ఎంటీఎం అనేది 5000 వస్తుంది. సో అంటే ఇంకా 18 to 30 ఉంది కదా. సో చూద్దాం ఏమవుతుందో. ఓవరాల్ సింగిల్ డిజిట్కి వచ్చినప్పుడు కూడా తీసేసుకోవచ్చు, లైక్ 9 రూపీస్ 10 రూపీస్ అలా వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే, చూద్దాం. ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ నిఫ్టీ నుంచి అన్న సపోర్ట్ తీసుకుంటే, డేలో సపోర్ట్ అట్లాంటిది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, టైం ఇంకా 11:30 అయ్యింది. సో ఎగ్జాక్ట్గా డేలో సపోర్ట్ అయితే తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే అవుతుంది. సో ఇందులో ఆల్రెడీ మనకి 3.5 అయితే వచ్చింది కాబట్టి, సో ఇది కూడా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 2.5 అనేది డ్రా డౌన్ పెట్టుకుందాము. సో ఇందులో ఇన్ కేస్ బ్యాక్ వస్తే, లైక్ సపోర్ట్ తీసుకుంటే 2.5 డ్రా డౌన్ వస్తుంది. ఇందులో అయితే 2.5 డ్రా డౌన్ వస్తుంది. విన్ అయితే ఇందులో 5000 అండ్ ఇందులో 5000 చూద్దాము. ఐ విల్ అప్డేట్ వన్స్ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఆన్. ఓకే. సో 26కి అయితే వచ్చింది సెన్సెక్స్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ అయితే మళ్ళీ డేలో సపోర్ట్కి వచ్చింది, బ్రేక్అవుట్ అవుతుంది రేపు చూద్దాం. నిఫ్టీ అయితే స్టిల్ ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా, అంటే సప్లై జోన్ కాదు, దానిపైన ప్యూర్స్ ఉన్నాయి కదా, ఈ ప్యూర్స్ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది మరి. సో స్టిల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ దగ్గర ఉంది. కానీ మార్కెట్ అయినా సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు. 3000 అండ్ ఇదైతే 3500. ఇది 15 రూపీస్కి వస్తే 5000 వచ్చేస్తుంది ఓవరాల్ ఎంటీఎం. సో 15కి వస్తుంది రేపు చూద్దాము. ఓకే గైస్, ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అవ్వట్లేదు, సైడ్ వేస్ అయితే మూవ్ అవుతుంది. బట్ స్టిల్ ఇదైతే 18 17 అలా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 400 వస్తే టార్గెట్ అయిపోతుంది ఈ అకౌంట్లో, అప్ స్టాక్స్ అకౌంట్లో. సో 16 రావాలనుకుంటా, 16 వస్తే ఓవరాల్ ఇంకొక 500 ఉంది. సో అప్పుడు క్లోజ్ చేద్దాము. అండ్ ఇంకా ఎలాగా 500 ఉంది కదా, సో ఇప్పుడు కాస్ట్ పెట్టేసుకుందాం స్టాప్ లాస్. 19 దగ్గర ఉన్నప్పుడు 4500 కదా. సో 56 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇన్ కేస్ లూజ్ అయితే విల్ బీ విత్ బ్రేక్ ఈవెన్. 56కి అప్డేట్ చేసుకుంటున్నాను.
ఓకే, సో ఇప్పుడైతే అప్ స్టాక్స్లో అయితే సేఫ్ అయిపోయాము. ఇందులో కూడా ఆల్మోస్ట్ 3-5 రన్ అవుతుంది కాబట్టి చూద్దాం. ఒకవేళ సింగిల్ డిజిట్ 10 రూపీస్ 9 రూపీస్కి వస్తే అప్పుడు ఇందులో కూడా అప్డేట్ చేస్తాను. ఆర్ఎల్స్ 15 కన్నా తక్కువ వస్తే ఇది కూడా అప్డేట్ చేద్దాము. సో 80 క్వాంటిటీస్ తీసుకున్నాం కదా. 62. సో ఆర్ఎల్స్ ఇది కూడా మార్చేద్దాంలేండి, 62కి పెట్టేసుకుంటున్నాను. సో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. మార్కెట్ ఏదైనా జరగవచ్చు ఎక్స్పైరీ రోజు. నిఫ్టీ అయితే ప్యూర్స్ దగ్గర నుంచే రిజెక్షన్ జరుగుతుంది. ఇంకా 17, ఇంకొక 300, 200 ఉంది. 5000 వస్తే క్లోజ్ చేద్దాం. ఓకే గైస్, ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ 15-16 వచ్చింది, 9900. సో క్లోజ్ చేస్తాము. ఫస్ట్ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది, బట్ సెకండ్ ట్రేడ్ అనేది వర్కౌట్ అవడం వల్ల ఇది ఓకే ఆల్మోస్ట్ 4941 అయితే వచ్చింది. ఇదైతే ఇంకా వదిలేస్తాను, ఎందుకంటే రిస్క్ రివార్డ్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రిస్క్ రివార్డ్. ఓకే, అంటే రెండు ఉంచుకోవచ్చు కదా మరి జీరో వరకు అంటే. సో చెప్పలేము, సెన్సెక్స్ ఏదైనా జరగవచ్చు కాబట్టి చెప్పలేము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డేలో సపోర్ట్ దగ్గర కూడా ఉంది. నిఫ్టీ ఆఫ్ కోర్స్ రివర్స్ అవుతుంది, ఈ స్వింగ్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. సో చూద్దాం. ఇది కూడా నా మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా క్లోజింగ్ వరకు వదిలేస్తాను అది. సో 12:30 అయింది, యూరోపియన్ మార్కెట్స్ కూడా స్టార్ట్ అవుతాయి, ఏదన్నా జరగవచ్చు. బట్ రిస్క్ రివార్డ్ అయిపోయింది. 1:2 మోర్ దాన్ రిస్క్ 5000 పెట్టినా కదా 2 ట్రేడ్స్లో. 10,000 ప్రాఫిట్ అనేది వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో 2500 రిస్క్ చేసాము, అండ్ ఇందులో 2500 చేసాము. ఇందులో బ్యాంక్ నిఫ్టీ 10,000 ప్రాఫిట్ వచ్చింది, అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఓకే. సో ఇది ఇంకొక సింగిల్ డిజిట్కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమో చూద్దాం. ఇదైతే ప్రెసెంట్ నీకు సేఫ్ అయిపోయాము, కాస్ట్ పెట్టేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ అది హిట్ అయినా సరే మనకి ఓవరాల్ 5000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు ఈరోజు. ఓకే, సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాం. సో 1:30 అయింది, ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 2 అవర్స్ ఉంది. 13 రూపీస్ రన్ అవుతుంది ఈ లెవెల్. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకొక 1000 రూపీస్ ఉంది. సో మాక్సిమం 5000 రాదు అనుకుంటా, 4800 అంతా వస్తుంది. ఇన్ కేస్ విన్ అయితే. లూజ్ అయితే వచ్చిన 4000 పోతుంది అంతే. ఆల్మోస్ట్ క్లోజ్ టు సింగిల్ డిజిట్ కూడా వచ్చింది, లెస్ దాన్ 5 రూపీస్ వచ్చింది. టైం అయితే ఇంకా 2:20 అవుతుంది, ఇంకొక 1 అవర్ ఉంది మార్కెట్ క్లోజ్ అవడానికి. సో 5 రూపీస్ ఏదైనా జరగచ్చు కదా లాస్ట్ 1 అవర్లో. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 4.50 కదా, సో 7 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. ఇన్ కేస్ లూజ్ అయితే ఒక 4500తో డేని క్లోజ్ చేస్తాను. సో డన్ ఫర్ ద డే. ఎందుకు ఎంట్రీస్ తీసుకున్నా ఇంకొకసారి చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి బుల్లిష్ పిన్ బార్ ఫామ్ అయింది. ఎప్పుడైనా సరే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనకు తెలుసు ఇక్కడ సప్లై జోన్ ఉంది, మార్కెట్ క్రాష్ అవుతుందని. కానీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవడం కంటే లాంగ్ వెళ్తే రిస్క్ రివార్డ్ బాగుంటుంది, అండ్ ఇక్కడ గ్యాప్ బార్డర్ కూడా ఉంది. సో ఈ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి అనుకున్నాను. కాకపోతే మార్కెట్ పిన్ బార్ ఫామ్ అయింది కానీ గ్రీన్ క్లోజ్ అవ్వలేదు. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను గ్యాప్ బార్డర్ దగ్గర, అది ఫెయిల్ అయింది. వన్స్ అది ఫెయిల్ అయిన తర్వాత ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ కేస్ మీరు నిఫ్టీ కూడా చూస్తూ, నిఫ్టీ కూడా మొమెంటమ్ చూడండి. వెయిట్ వెల్. సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి సిపిఆర్ సపోర్ట్ ఉంది, అండ్ ఫస్ట్ క్యాండిల్ ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు నెక్స్ట్ బార్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ రోజు అయితే అవ్వలేదు. నిఫ్టీ ఇక్కడ డేలో సపోర్ట్ అండ్ S3 క్యామ్రీలో సపోర్ట్ ఉంది, కానీ ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పి అనుకున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ అని చెప్పి అనుకున్నాము. సో నెక్స్ట్ బార్ ఇక్కడ S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ అవగానే ఇమీడియట్గా తీసుకోలేదు. నెక్స్ట్ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్లో మనకి 5000 లాస్ వచ్చింది, ఇమీడియట్గా తీసుకోలేదు. అండ్ నారో సిపిఆర్ రోజు ఈ రోజు మార్కెట్ చాలా హై ప్రాబిలిటీ ఈ ట్రేడ్ అనేది S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది కదా మనకి డే ట్రేడింగ్ కోర్స్లో, క్యామ్రీలో స్ట్రాటజీస్లో ఉంది. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పారాబోలిక్ బ్రేక్అవుట్ కూడా అయింది, కానీ ఇక్కడ పాస్ తీసుకుంది కదా, కొంచెం బయర్స్ క్యాండిల్ అనిపించింది. అంటే ఇమీడియట్గా తీసుకోలేదు, కానీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. ఇంకా కాసేపు వెయిట్ చేయాల్సింది, లైక్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడో, ఈ ప్యూర్ దగ్గర ఎక్కడో తీసుకోవాల్సింది, కానీ అదైతే అవ్వలేదు. నెక్స్ట్ అది కూడా ఫెయిల్ అయింది. సో మనకి 10,000 లాస్ వచ్చింది. ఫ్యూసీ ఈ లెవెల్ ఫెయిల్ అయింది ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్.
లాస్ వచ్చింది. ఆ తర్వాత 56,700 పుట్ ఆప్షన్ కూడా లాస్ వచ్చింది. 10,000 తర్వాత నేను ఎప్పుడు చెప్తాను ఆపేయమని, కాకపోతే హై ప్రాబిలిటీ అన్నప్పుడు ఇప్పుడు రేపు నేను ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, రేపైనా సరే హై ప్రాబిలిటీగా చూస్తాను. ఈ ట్రేడ్ చాలా హై ప్రాబిలిటీ ఇది ఈ రోజు, ఎందుకంటే నారో సిపిఆర్ రోజు మనకి తెలుసు ఈ లెవెల్స్ రిట్రేస్మెంట్, ప్రీవియస్ సెషన్లో అనేది రిట్రేస్మెంట్ అండ్ 20 EMA రిజెక్షన్ కూడా జరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచే రెసిస్టెన్స్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాము అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సెన్సెక్స్లో కూడా తీసుకున్నాను 80 క్వాంటిటీస్, 80 కాదు 40 తీసుకున్నాను. తర్వాత పొజిషన్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక విషయం అనేది మీరు అర్థం చేసుకోవాలి, స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతాయి బట్ కంబ్యాక్ ఎలా ఇచ్చామన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకి రిస్క్ ఫస్ట్ ట్రేడ్ 5,000 లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ 5,000 లాస్ వచ్చింది, ఓవరాల్ 10,000 వచ్చిన తర్వాత ప్యానిక్ అయిపోతుంటారు అందరూ కూడా. అంటే రిస్క్ ఎక్కువ పెంచేసుకోవడము, లేదంటే 20,000 రిస్క్ చేద్దాము 20,000 ప్రాఫిట్ వచ్చేస్తుందని చేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు. అలా చేయకూడదు. 10,000 లాస్ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఓన్లీ 5,000 లాస్ తీసుకున్నాను. సెన్సెక్స్లో 2,500 తీసుకున్నాను రిస్క్, బ్యాంక్ నిఫ్టీలో 2,500 రిస్క్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రాఫిట్ ఓవరాల్ ఎంత వస్తుంది, ఇఫ్ జీరోకి వెళ్తే 5,000 దగ్గరగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10,000 లాస్ పోయి 5,000 ప్రాఫిట్ వచ్చింది, అంటే 15,000 ప్రాఫిట్ వచ్చింది ఈ ఫస్ట్ స్టాక్ అకౌంట్లో, అంటే ఫెయిల్ అయిన తర్వాత. నెక్స్ట్ అప్ స్టాక్స్లో మనకి అంటే రెండు కూడా నేను ఎప్పుడు కంబైన్గా చెయ్యను, ఏదో ఒకటే చేస్తాను. కాకపోతే ఈరోజు హై ప్రాబిలిటీ ట్రేడ్ అనిపించింది. లైక్ సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఉంది కదా, S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ అండ్ యావరేజ్ సిపిఆర్, నేను మార్కెట్ సైడ్ వేస్గా ఉంది, ఈరోజు డౌన్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దట్స్ మార్కెట్ ఫర్ యూ, మీరు అనుకున్నది ఏం జరగదు, మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలనుకుంటే అలా మూవ్ అవుతుంది. సో అందుకే నెక్స్ట్ మళ్ళీ అప్ స్టాక్స్లో ఒక 5,000 రిస్క్ చేసాము, అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సెన్సెక్స్లో తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ తీసుకొని ఉంటే అది కూడా వర్కౌట్ అవుతుంది. నేను సెన్సెక్స్లో తీసుకున్నాను ఈరోజు ఎక్స్పైరీ అని. సెన్సెక్స్లో వన్స్ 10,000 ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేశాను. సో ఇందులో ఒక 5,000 వచ్చింది, ఇందులో 5,000 వస్తుంది. సో టోటల్ 10,000 ప్రాఫిట్ అవుతా డే. సో ఇక్కడ మీరు ప్రాఫిట్ అనేది చూడకండి, ప్రాఫిట్ వస్తుంది పోతుంది. ఇక్కడ మెయిన్ మీరు చూడాల్సింది మీరు ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, మీ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు, ఫెయిల్ అయినప్పుడు మీరు ఏంటన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, సో ఇన్ కేస్ లూజ్ అయితే ఈరోజు నేను ఒక 15,000 ఎఫర్ట్, ఐ మీన్ రిస్క్ అవుదును, 15,000 లాస్ వద్దును, కానీ నేను ఎఫర్ట్ చేయగలను ఆ 15,000. మీరు ఎక్కువ ఎక్కువ చేసేస్తారు. చాలామంది ఏంటంటే ఒక 5,000 పోగానే ఇంకొక 10,000 రిస్క్ చేస్తారు, 10,000 పోగానే ఎక్కువ క్వాంటిటీస్ బల్క్ క్వాంటిటీస్లో తీసేసుకుంటారు. అస్తమాన్ కూడా రిస్క్ ఒక ట్రేడ్కి ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ఫిక్స్డ్ రిస్క్ అనేది పెట్టుకోండి. ఓకే, సో నేనైతే నా ఫిక్స్డ్ రిస్క్ వచ్చి 5,000, అందుకే థర్డ్ ట్రేడ్లో 5,000 రిస్క్ చేశాను, 15,000 వచ్చింది. ఇక్కడ మళ్ళీ రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యాను, రిస్క్ రివార్డ్ కూడా ఫాలో అవ్వాలి. రిస్క్ రివార్డ్ వచ్చేసి నేను 1:3 ఫాలో అయ్యాను. ఓకే, లూజ్ అవుతే 5,000, కానీ విన్ అయినప్పుడు ఎంత విన్ అవుతుంది, ఎంత విన్ అయ్యాను, ఆల్మోస్ట్ 15,000 విన్ అయ్యాను, విచ్ ఇస్ 1:3 రిస్క్ రివార్డ్. ఓకే, సో రిస్క్ రివార్డ్ కూడా, ఆ రిస్క్ మేనేజ్మెంట్ కూడా మీరు సరిగా చూసుకోవాలి అండ్ దాన్ని కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, నాట్ ఓన్లీ ఫర్ స్ట్రాటజీస్. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ అందులో చెప్తాను రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కానివ్వండి, గోల్డ్ స్ట్రాటజీస్ కానివ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఫారెక్స్ ట్రేడర్ అయితే తక్కువ క్యాపిటల్ ఉంది, నా దగ్గర ఒక 5,000 10,000లో ట్రేడింగ్ అయిపోతుందా అంటే ప్రాప్ఫమ్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో ప్రాప్ఫమ్స్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రాప్ఫమ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్యాపిటల్ ఒక 3,000 ఉంటే వాడు అకౌంట్ అనేది ఇస్తాడు, మీరు వాడు చెప్పింది పాస్ అయిన తర్వాత మీకు 5 lakhs 10 lakhs అనేది ఇస్తాడు. లేదు నా దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉందంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి. ఓకే, సో ఓకే, డన్ ఫర్ ద డే సెషన్. ఈ రోజులో మనం నేర్చుకున్నది ఏంటంటే పేషెన్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. రిస్క్ రివార్డ్ రాలేదని చెప్పి నేను ఆల్మోస్ట్ ఎంతసేపు వెయిట్ చేశాను, మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ తర్వాత నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 కూడా అయిపోయింది. సో ఇంకా క్లోజింగ్ టైం వరకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ బట్ రూల్స్ ఇంపార్టెంట్. ఓకే, ట్రేడ్ లైక్ ఏ రోబోట్, దట్స్ వాట్ ఐ సే ఎవ్రీ టైమ్. సో రోబోట్లా ట్రేడ్ చేయాలి. ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి.